అనియమిత ఉద్యోగులపై టీటీడీ చర్యలు ప్రారంభించింది. 18 మందిపై క్రమశిక్షణా చర్యలకు టీటీడీ ఆదేశించింది. 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనియమిత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని టీటీడీ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మొత్తం టీటీడీలో 18 మందిని ప్రాథమికంగా గుర్తించారా, లేదు టీటీడీ మొత్తంలో 18 మందే ఉన్నారా అన్యమతస్తులు? సునీల్, తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే అన్యమత ఉద్యోగులు టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా బదిలీ చేయాలని, లేదంటే గవర్నమెంట్ శాఖలకు పంపాలని, లేదంటే విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ ఇచ్చి సాగనంపాలని నిర్ణయం తీసుకుంది. అంటే గతంలోనే టీటీడీలో చాలా మంది ఉన్నారనుకున్నా చాలా మంది ఇప్పటికే రిటైర్ అయ్యారు. మొత్తంగా 18 మంది అయితే ఇప్పటికి తేలారు. వారిలో కొందరు అధికారులు కూడా ఉన్నారు. అటువంటి వారినంతా కూడా టీటీడీ నుంచి సాగనంపాలని పాలక మండలి గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దాని మీద కఠినంగా అయితే ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సునీల్. ఓకే శ్రీనివాస్.